హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక చిన్న ఆల్టరేషన్ చూపిస్తున్నానండి. 3 రకాలుగా ఆల్టరేషన్ ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను. మనం జీన్స్ తీసుకుంటాం కదండి, మనం జీన్స్ కొనుక్కునేటప్పుడు కరెక్ట్ సైజే తీసుకుంటాం. కానీ కరెక్ట్ సైజ్ తీసుకున్నా కానీ ఒకసారి ఏమవుతుందంటే పొడవు అవుతుంది, జీన్స్ పొడవు పెరుగుతుంది. అలాగే మనకి నడుము దగ్గర కూడా లూజ్ ఉంటుంది. అలాగే మన దగ్గర టైల్స్ దగ్గర కూడా మనకి లూజ్ అనేది ఉంటుందన్నమాట. ఇవి ఎలా తగ్గించుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ 3 రకాలుగా చూపిస్తున్నాను. మన జీన్స్ ప్యాంట్ని మనం ఎలా కరెక్ట్ ఫిట్టింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. ఓకే, పొడవు అయితే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. మనకి సైజు ఉంటుంది కదా, ఆల్రెడీ మన వేరే జీన్స్ ఉంటుంది కదా, ఆ సైజు తీసుకోవాలి. కరెక్ట్గా పొడవు చూసుకుని ఇలా మెజర్ చేసుకోండి. జెంట్స్కి అయినా సరే నేను చెప్పిన విధంగా ఆల్టరేషన్ చేశారంటే కనుక కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మొత్తం ఫిట్టింగ్ అంతా చూపిస్తున్నాను. ఇప్పుడు పొడవు అయితే చూసుకుని మెజర్ చేసుకున్నాం కదా, ఈ మెజర్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలండి. ఇది సింగిల్గానే కట్ చేయండి, ఎందుకంటే క్లాత్ దలసరిగా ఉంటుంది కదా జీన్స్ అనేది. ఇలా సింగిల్గా కట్ చేసుకోండి. ఈ ఆల్టరేషన్ అందరికీ తెలిసే ఉంటుందండి, ఎవరికైనా తెలియని వారి కోసమే చూపిస్తున్నానండి. ఇది టైలరింగ్ షాప్లో జెంట్స్ టైలర్స్ ఇదే విధంగా చేస్తారండి, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరికైనా తెలియకపోతే కనుక ఈ వీడియో చూడండి. ఇప్పుడు లాస్ట్లో ఉంది కదండి, మనం ఆల్రెడీ వాళ్ళు మడత వేసి స్టిచ్ వేస్తారు కదా, అది మనం కట్ చేయాలండి. ఇది కట్ చేసి కింద జాయింట్ అనేది చేయాలి. ఇది ఒక 1/2 ఇంచ్ వెడల్పులో కట్ చేసుకోవాలి, ఎందుకంటే 1/2 ఇంచ్ ఖర్చు ఉండాలండి, లోపలికి వెళ్ళాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇది ముందు మీరు కట్ చేసుకునేటప్పుడు ఒకసారి గుర్తు పెట్టుకోండి. ఎలా అంటే ఏ లెగ్ది మనం కట్ చేసామనేది గుర్తుగా ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు మీరు అలా మార్కింగ్ చేసుకున్నారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. కుట్టు చూసుకోవాలి, ఎక్కడ కుట్టు ఉన్నది కరెక్ట్గా దాందా కాదా అనేది ఒకసారి చూసుకుని ఇలా ఫోల్డ్ చేసి ఈ క్లాత్ మీదకి ఈ విధంగా ఎక్కించాలి. ఇలా ఎక్కించి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసి ఇలా లోపలికి పెట్టి స్టిచ్ వేసుకోవాలి. మన సైడ్ కుట్టు ఉంది కదా, ఆ కుట్టు కూడా చూసుకోవాలండి, కరెక్ట్గా ఉందా లేదా చూసుకుని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనకి కిందకు వచ్చేసరికి లూజ్ అనేది తక్కువ ఉంటుంది, కొంచెం పైకి వచ్చేసరికి లూజ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కింద క్లాత్ కొంచెం సాగదీసి స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం లాగితే మనకు సాగుతుందండి. ఈ విధంగా 2 కుట్లు వేసేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా స్టిచ్ వేసుకోవాలండి కరెక్ట్గా, ఎందుకంటే కుట్టు అనేది కరెక్ట్గా రావాలి. మనం కుట్టు చూపిస్తానండి ఇప్పుడు ఎలా వచ్చింది అనేది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్నప్పుడు లైక్ అనేది ఉంటుంది కదా, లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు కొంచెం సపోర్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, వీడియో యూజ్ అయితే. చూడండి, ఇలా 2 కుట్లు వేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. చూడండి, అసలు మనం కట్ చేసి కుట్టినట్టే ఉండదన్నమాట, మనకు నీట్గా ఉంటుంది. ఎందుకంటే ఒకటేసారి కట్ చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ వేశారంటే మనకి చూడగానే తెలిసిపోతుందండి, ఇది కట్ చేశారని అర్థమైపోతుంది. ఈ విధంగా కనుక వేసుకున్నారనుకోండి, కరెక్ట్గా చూడండి, కుట్టుకి కరెక్ట్గా సరిపోవాలన్నమాట. ఈ విధంగా ఇప్పుడు అసలు మనం కట్ చేసి కుట్టినట్టే ఉండదు, ఇంత నీట్గా అనేది ఉంటుంది. ఇది జెంట్స్ కూడా చేసుకోవచ్చండి, మీ హస్బెండ్స్కి మీ పిల్లలకు కూడా మీరే చేసుకోవచ్చు ఈ వీడియో చూసారంటే. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు చూడండి లూజ్ ఎలా తగ్గించాలనేది కూడా చూపిస్తున్నాను. లోపల ఖర్చు అనేది ఉంటుంది కదా సైడు, ఇక్కడ మనకు 1/2 ఇంచ్ వరకు తగ్గించుకోవచ్చండి. ఇంకా అంతగానే తగ్గిస్తే మనకు ఫిట్టింగ్ అనేది నీట్గా అనేది ఉండదండి. ఇలా లోపలికి తిప్పి మీరు లోపల నుంచి ఒక 1/2 ఇంచ్ వెడల్పులో కుట్టు అనేది వేసేసుకోవచ్చు కింద వరకుని. అలాగే ఇప్పుడు నడుము దగ్గర చూడండి, నడుము దగ్గర కూడా మనకి లూజ్ అనేది ఉంటుంది కదండి, సీట్ అనేది కరెక్ట్ ఉంటుంది, నడుము దగ్గర లూజ్గా ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా చూసుకుని బ్యాక్ సైడు ఇలా ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ వెడల్పు పట్టుకుని ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఇలా పట్టుకుని పైనుంచి స్టిచ్ అనేది ఎక్కువ పట్టాలి, కిందకు వచ్చేసరికి ఇలా క్రాస్గా రావాలన్నమాట. పైన ఎక్కువ పట్టి కింద క్రాస్ రావాలి. ఇంకా లూజ్ ఉంటే కనుక ఫ్రంట్ సైడ్ కూడా వేసేసుకోండి, మీకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. అలాగే మీకు లూజ్ ఉంటే కనుక పైనుంచి ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి కింద వరకు. అలా వేసుకున్నారంటే కనుక మీకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు పొడవు చూపిస్తున్నాను చూడండి, పొడవు కూడా కరెక్ట్గా సరిపోయిందో లేదో
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూడండి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చింది. ఓకే ఫ్రెండ్స్.